వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. డిఎస్సికి సంబంధించి చాలా మంది అభ్యర్థులకు చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి, చాలా ప్రశ్నలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మందికి కామన్ గా ఉన్న డౌట్స్ కి క్లారిఫికేషన్ అనేది ఇద్దాం. ఇప్పుడు డాక్యుమెంట్స్ రిలేటెడ్ గా ఉన్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్లారిఫికేషన్ అనేది ఇద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్, చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ సంబంధించి చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. స్టడీ సర్టిఫికేట్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకే కావాలి అనేసి చాలా మంది అడుగుతున్నారు. స్టడీ సర్టిఫికేట్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటే మంచిది అనేసి గతంలో మనం సర్టిఫికేట్స్ సంబంధించి ఒక వీడియో అనేది చేస్తాం. ఫస్ట్ టు 10th క్లాస్ అనేది లేకపోతే ప్రాబ్లమా అనేసి అడుగుతున్నారు. 10th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంపల్సరీగా స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా కావాలి. అయితే ఈ సర్టిఫికేట్స్ ఒరిజినల్ ఉండాలా లేదా డూప్లికేట్ అయినా పర్లేదా అనేసి చెప్తున్నారు. కంపల్సరీగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఓల్డ్ ఉన్నాయి, అవి సరిపోతాయా లేకపోతే కొత్తగా మళ్ళీ స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలా అనేసి అడుగుతున్నారు చాలా మంది. సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అది న్యూ సర్టిఫికేట్ అయినా పర్లేదు, ఓల్డ్ సర్టిఫికేట్ అయినా పర్లేదు. అయితే ఆ స్టడీ సర్టిఫికేట్ మీద ఆర్సీ నెంబర్ అనేది ఉందా లేదనేది చూడాలి. చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే ఆర్సీ నెంబర్ అంటే ఏంటి, స్టడీ సర్టిఫికేట్ లో ఆర్సీ నెంబర్ అంటే ఏంటి, ఆర్సీ అంటే ఏంటి అనేసి అంటున్నారు. ఆర్సీ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే రికగ్నైజేషన్ సర్టిఫికేట్ అనేసి అంటున్నాం. అంటే ఆ స్కూల్ అనేది గుర్తింపు పొందిన స్కూలా లేదా అనేది తెలుసుకోవడానికి ఆర్సీ నెంబర్ అనేది కావాల్సి ఉంటుంది. అలాగే స్కూల్ కి పర్మిషన్ ఉందా లేదా, గవర్నమెంట్ స్కూల్స్ కి అయితే పర్మిషన్స్ ఉంటాయి, ఆర్సీ నెంబర్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ కి ప్రాబ్లం లేదు. ప్రైవేట్ స్కూల్స్ లో కొన్ని స్కూల్స్ కి పర్మిషన్ లేకుండా రన్ చేస్తారు. కాబట్టి ఆర్సీ నెంబర్ అనేది ఉందా లేదా అనేసి అక్కడ మీరు చూసే వరకు కొన్ని స్కూల్లో ఇంతకు ముందు ఏంటంటే అడ్మిషన్ నెంబర్ అనేది ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడైతే ప్రతి స్కూల్ కి కూడా అడ్మిషన్ నెంబర్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటే గనక వేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీనా అనేసి అడుగుతున్నారు. స్టడీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. ఎందుకని అంటే ఆ స్టడీ సర్టిఫికేట్ ద్వారా ఏంటి అంటే మీరు లోకల్లో చదివారా నాన్ లోకల్లో చదివారా అనేది క్లారిటీ వస్తుంది. కాబట్టి కంపల్సరీగా స్టడీ సర్టిఫికేట్ అనేది చూస్తారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్ తో పాటు ఫోటోస్టాట్ కాపీస్ కూడా ఒక 4 సెట్స్ అనేవి కావాల్సి ఉంటాయి. కాబట్టి స్టడీ సర్టిఫికేట్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేదు అనేది చెప్తున్నాం. అది లేని వాళ్ళు కనీసం 4th నుంచి 10th వరకు అనేది చూసుకోండి. కంపల్సరీగా స్టడీ సర్టిఫికేట్ అనేది కావాలి. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ అనేది లేకపోతే ఏం చేయాలని చాలా మంది అడుగుతున్న ప్రశ్న. కాబట్టి స్టడీ సర్టిఫికేట్ అనేది లేకపోతే గనక మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్కూల్ అనేది ఉంటే గనక అప్లై చేసుకోండి. లేకపోతే నెక్స్ట్ ఇక్కడ మనం ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది రాస్తాం. ప్రొవిజనల్ సర్టిఫికేట్ సంబంధించి చాలా మందికి చాలా ప్రశ్నలు అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది కావాలా అనేసి అడుగుతున్నారు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే టీటీసీ కంప్లీట్ అయిన వాళ్ళకైతే టీటీసీకి మార్క్స్ మెమోతో పాటు అడిషనల్ గా ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అయితే టీటీసీలో ఇప్పుడు మనకి ఏంటంటే సర్టిఫికేట్ విషయంలో కొంచెం చేంజ్ అనేది రావడం వలన ఇప్పుడు టీటీసీకి సంబంధించి ఏంటంటే మార్క్స్ మెమోతో పాటు ప్రొవిజనల్ అనేసి కలిపి ఒకే సర్టిఫికేట్ గా వస్తుంది. ఇంతకు ముందు కాలంలో ఏంటంటే మార్క్స్ మెమో వేరుగా ఉండేది, అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది వేరుగా ఉండేది. ఇది టీటీసీ చేసిన వాళ్ళకి ఎస్జిటి పోస్ట్ కి సంబంధించి. మరి ఎస్ఏ పోస్టు, పీజీటీ పోస్టు, తర్వాత టీజీటీ పోస్టు సంబంధించి ఏంటి అంటే డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ మార్క్స్ మెమోతో పాటు ప్రొవిజనల్ కావాలి, అలాగే ఓడి సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. అలాగే బిఈడికి సంబంధించి మార్క్స్ మెమోతో పాటు ప్రొవిజనల్ కావాలి, ఓడి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే పీజీకి సంబంధించి మార్క్స్ మెమోస్ తో పాటు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి, ఓడి కూడా ఉండాల్సి ఉంటుంది. ఓడి అంటే ఏంటంటే ఒరిజినల్ డిగ్రీ అనేది చెప్తాం. ఆ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. కంపల్సరీనా మా దగ్గర లేదు ఓడి అనేది చాలా మంది అడుగుతున్నారు. ఓడి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఓడికి అప్లై చేసుకోండి. మీకు సంబంధించిన యూనివర్సిటీకి ఓడి అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఒకవేళ వెరిఫికేషన్ టైం కి ఓడి సర్టిఫికేట్ అనేది రాకపోతే ఎలా అనేసి అడిగితే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది చూపించి ఓడి అడిగినప్పుడు కంపల్సరీగా కావాలి అన్నప్పుడు ఈ విధంగా అప్లై చేస్తామనేసి దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వండి. త్వరలో వస్తుంది అనేసి కొంత టైం అనేది తీసుకోండి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. కాబట్టి ఓడి సర్టిఫికేట్ అనేది లేని వాళ్ళు అప్లై చేసుకోండి. అది మీ దగ్గర ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. వెరిఫికేషన్ లో అడిగితే చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ అడగకపోతే కనుక ఆ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటుంది. ఎప్పటికైనా యూనివర్సిటీ నుంచి మీరు ఓడి సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఓడి సర్టిఫికేట్ అనేది యూనివర్సిటీ నుంచి తీసుకోకపోతే ఏమవుతుందంటే ఇయర్ కి అమౌంట్ అనేది పెరుగుతుంది. కాబట్టి ముందుగానే ఓడి అనేది తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికెట్. ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ గురించి చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే
క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రీసెంట్ సర్టిఫికేట్ కావాలా లేకపోతే ఓల్డ్ సర్టిఫికేట్ ఉందా అది సరిపోతుందా అనేసి చాలా మంది అడుగుతున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా రీసెంట్ సర్టిఫికేట్ అయి ఉండాలి. ఒకవేళ పర్మనెంట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే కనుక ఆ పర్మనెంట్ సర్టిఫికేట్ అనేది సరిపోతుంది. పర్మనెంట్ లేని వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రీసెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. రీసెంట్ సర్టిఫికేట్ అంటే మనకి 6 months లోపల ఉన్న సర్టిఫికేట్ అనేది చెప్పొచ్చు. 6 months లోపల ఉన్న సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ చేస్తారు. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ 6 months బిలో ఉంటే కనుక సరిపోతుంది. లేని వాళ్ళు ఏంటంటే మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకి వెరిఫికేషన్ కి టైం ఉంది కాబట్టి ఈ లోపల మీరు అప్లై చేసుకోవచ్చు. మ్యారీడ్ ఉమెన్స్ ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఫాదర్ నేమ్ తో ఉండాలా లేక హస్బెండ్ నేమ్ తో ఉండాలా అనేసి అడుగుతున్నారు. మీకు సర్టిఫికేట్స్ అన్ని కూడా ఫాదర్ నేమ్ తో ఉంటాయి కాబట్టి ఫాదర్ నేమ్ తో ఉన్నా సరిపోతుంది. లేదు అనుకుంటే కనుక హస్బెండ్ కూడా రిలయన్స్ సేమ్ క్యాస్ట్ అయితే కనుక ఆ సర్టిఫికేట్ ఉన్నా కూడా సరిపోతుంది. ఒకవేళ ఏదైనా అబ్జెక్షన్ పెడితే కనుక మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కి సంబంధించి ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగిన వాళ్ళు మరి సర్టిఫికేట్ ఏది చూపించాలి అనేసి చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే ఫాదర్ ది క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. లేదు అంటే హస్బెండ్ ది చూపించే లెక్కైతే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఆధార్ కార్డు. ఆధార్ కార్డుకు సంబంధించి చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంటి అంటే సర్టిఫికేట్ లో డీటెయిల్స్ ఒకలా ఉంటే ఆధార్ కార్డు లో ఇంకోలా ఉన్నాయి అనేసి అంటున్నారు. అది ఏంటంటే సర్నేమ్ వేరుగా ఉంది, అలాగే నేమ్ అనేది వేరుగా ఉంది, డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ ఉంది అనేసి చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు. ఇలా చేంజెస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాజ్ పర్ సర్టిఫికేట్స్ ప్రకారం మీరు ఆధార్ కార్డు లో చేంజెస్ అనేవి చేయాల్సి ఉంటుంది. అంటే 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా నేమ్ సర్నేమ్ ఉందో అదే విధంగా ఆధార్ కార్డు లో ఉండేలాగా చూడాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th లో ఏదైతే ఉందో అంటే యాజ్ పర్ ఎస్ఎస్సి ఏదైతే ఉందో దాని ప్రకారమే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్ లో ఉండేలాగా చూడాల్సి ఉంటుంది. అంటే అప్డేట్ అనేది చేసుకోవాలి, చేంజెస్ అనేవి చేసుకోవాలి. అయితే ఒకవేళ ఆధార్ లో మేము ఆల్రెడీ చేంజెస్ చేసేసాము ఇంకా లేదు అవకాశం అనుకుంటే కనుక అంటే ఆధార్ లో మనకి లిమిట్స్ అనేవి ఉంటాయి. ఆధార్ లో చేంజెస్ అనేవి ఎన్నిసార్లు మాత్రమే చేంజ్ చేయాలి, నేమ్ మనకి 2 times మాత్రమే చేంజ్ చేయాలి ఇలా చెప్తే కనుక ఒకవేళ మీకు ఆల్రెడీ లిమిట్ అయిపోతే కనుక మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు లో చేంజ్ చేయడానికి అవకాశం ఉంటే కంపల్సరీగా చేంజెస్ అనేవి చేయండి. ఒకవేళ అవకాశం లేకపోతే కనుక దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే ఆధార్ కార్డు లో ఫాదర్ నేమ్ తో డీటెయిల్స్ అనేవి ఉండాలా లేకపోతే హస్బెండ్ నేమ్ తో ఉండాలా అనేసి అడుగుతున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్టిఫికేట్స్ అనేవి చేంజ్ చేస్తాయి. ఆధార్ కార్డు అనేది హస్బెండ్ పేరుతో సర్నేమ్ తో అట్లా చేంజ్ అయితే కనుక హస్బెండ్ ఉన్న ప్రాబ్లం ఉండదు. ఒకవేళ వెరిఫికేషన్ టైంలో సర్టిఫికేట్ లో సర్నేమ్ అనేది వేరుగా ఉంది అలాగే ఆధార్ లో వేరుగా ఉంది అనేసి అడిగినప్పుడు దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మ్యారేజ్ అయింది కాబట్టి సర్నేమ్ చేంజ్ అయింది అనేసి ఇంకా అవసరం అయితే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ప్రూఫ్ గా చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న మనం అడిగింది లామినేషన్. సర్టిఫికేట్స్ కి లామినేషన్ అనేది చేపించాము, లామినేషన్ చేపించడం వలన ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అనేసి అడుగుతున్నారు. వెరిఫికేషన్ టైంలో సర్టిఫికేట్స్ లామినేషన్ చేస్తే వ్యాలిడ్ చేస్తారా లేదా అనేసి అంటున్నారు. సర్టిఫికేట్ లామినేషన్ చేసినా కూడా ఏ ప్రాబ్లం అనేది ఉండదు. వెరిఫికేషన్ టైంలో సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేస్తారు. అలాగే ఏంటంటే ఒకవేళ సిగ్నేచర్ అనేది ఒరిజినల్ సర్టిఫికేట్ మీద చేయాల్సి ఉంటే కనుక ఆ లామినేషన్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. లామినేషన్ రిమూవ్ చేస్తే మనకి ఏంటి అంటే కనుక అక్కడ సర్టిఫికేట్ లో ఉన్న డేటా అనేది ఎరైజ్ అవడానికి అవకాశం అనేది ఉంది. దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ చేసిన వాళ్ళు లామినేషన్ ఆ సర్టిఫికేట్స్ అలాగే ఉంచండి. లామినేషన్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి లామినేషన్ చేయించకపోవడం బెటర్ అనేసి చెప్తున్నాం. అంతకీ కావాలంటే కనుక మీరు కలర్ జిరాక్స్ అనేది తీయించుకుని దాన్ని లామినేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. లామినేషన్ సర్టిఫికేట్స్ అనేవి మాక్సిమం వెరిఫికేషన్ లో వ్యాలిడ్ చేస్తారు. అనుకుంటే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. డూప్లికేట్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకుంటే మళ్ళీ సర్టిఫికేట్ అనేది వస్తుంది. అయితే మనకి డూప్లికేట్ సర్టిఫికేట్ మీద కంపల్సరీగా డూప్లికేట్ అనేది తెలుస్తుంది. ఒరిజినల్ సర్టిఫికేట్ కి డూప్లికేట్ సర్టిఫికేట్ కి వేరియేషన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి అడిగిన ప్రశ్న ఏంటంటే టెట్ కి సంబంధించి. టెట్ కి సంబంధించి మా దగ్గర అప్లికేషన్ లేదు, అలాగే హాల్ టికెట్ లేదు, ర్యాంక్ కార్డు కూడా లేదు అనేది చాలా మంది చెప్తున్నారు. టెట్ కి సంబంధించి అప్లికేషన్ అనేది కంపల్సరీ కాదు, కానీ మనకు కావాల్సింది ఏంటంటే హాల్ టికెట్ అనేది కావాలి, అలాగే మార్క్స్ మెమో అనేది కావాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఉంటే మంచిది అనేది చెప్పాం మనం ఇంతకు ముందు. ఒకవేళ లేకపోయినా ప్రాబ్లం లేదు. హాల్ టికెట్ తర్వాత ర్యాంక్ కార్డ్ అనేది కావాల్సి ఉంటుంది. ఇంకొంతమంది అడిగిన ప్రశ్న ఏంటంటే టెట్ హాల్ టికెట్ కూడా మా దగ్గర లేదు అనేసి చెప్తున్నారు. హాల్ టికెట్ అనేది మనం కంపల్సరీగా డిఎస్సి అప్లికేషన్ అప్లై చేసినప్పుడు డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తారు. అంటే కనీసం హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. కాబట్టి ఆ నెంబర్ అనేది అవసరం అవుతుంది. హాల్ టికెట్ అనేది ప్రింట్ లేకపోతే గనక కనీసం హాల్ టికెట్ నెంబర్ అయినా కూడా చెప్పాల్సి ఉంటుంది. అలాగే మార్క్స్ మెమోకి సంబంధించి మరి ఏంటి టెట్ కి సంబంధించి మేము ఎప్పుడో గతంలో రాసాము 2011లో అనేసి కొంతమంది అడుగుతున్నారు.
అలా రాసిన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకి ప్రింట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే చేసుకున్న. ఒకవేళ నెక్స్ట్ ఏంటంటే చాలా మంది సర్టిఫికేట్స్ అనేవి మిస్ అయినవి అనేసి చెప్తున్నారు. అంటే సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ సర్టిఫికేట్స్ పోయినవి అనేసి చెప్తున్నారు. అలా సర్టిఫికేట్స్ మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే లోకల్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ ఈ విధంగా మిస్ అయినాయి అనేసి ఒక లెటర్ అనేది రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే స్కూల్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే స్కూల్స్ కి మీరు చదివిన స్కూల్ కి వెళ్లి అక్కడ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే కాలేజ్ అయితే కాలేజీకి వెళ్లి మీరు ఈ విధంగా మిస్ అయినాయి అనేసి నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే సర్టిఫికేట్స్ అనేవి మళ్ళీ అప్లై చేసుకుంటే డూప్లికేట్ సర్టిఫికేట్ అనేది వస్తుంది మీ పేరు మీద. అయితే ఏంటంటే సర్టిఫికేట్ మిస్ అయిన వాళ్ళకి ఆల్రెడీ డూప్లికేట్ సర్టిఫికేట్ అనేది మేము తీసుకున్నాము. ఆ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు మనకి వెరిఫికేషన్ టైంలో వ్యాలిడ్ చేస్తారా అనేసి అడుగుతున్నారు. సర్టిఫికేట్ మీకు సంబంధించిందే కాబట్టి ఒరిజినల్ కి సంబంధించిన డీటెయిల్సే ఈ డూప్లికేట్ సర్టిఫికేట్ లో ఉంటాయి కాబట్టి ఒరిజినల్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అంటే మీ పేరు, హాల్ టికెట్ నెంబర్, మీకు వచ్చిన మార్క్స్ అన్ని కూడా ఆ డీటెయిల్స్ అన్ని కూడా డూప్లికేట్ సర్టిఫికేట్ లో కూడా ఉంటాయి కాబట్టి మాక్సిమం వ్యాలిడ్ అనేది చేయడానికి అవకాశం అనేది ఉంది. అలాగే నెక్స్ట్ డౌట్ ఏంటి అంటే మా సర్టిఫికేట్స్ అనేవి లేవు కాబట్టి మళ్ళీ అప్లై చేసుకుందాం అంటే ఇప్పటికి స్కూల్ అనేది క్లోజ్ చేశారు కాబట్టి ఏం చేయాలనేసి చాలా మంది అడుగుతున్నారు. అనేది క్లోజ్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రజెంట్ ఏంటంటే స్ట్రెంత్ లేక స్కూల్ అనేది క్లోజ్ చేస్తున్నారు. ఆ స్కూల్ అనేది క్లోజ్ అయితే కనుక మీరు సర్టిఫికేట్స్ అనేవి మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది, అప్లై చేసుకోవాలి, ఆ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ డౌట్ ఏంటి అంటే చాలా మంది ఎక్కువగా అడుగుతున్నది ఏంటంటే ఎక్కువ కామెంట్స్ వచ్చింది కూడా మనకి జాబ్ రావడానికి ఛాన్స్ ఉందా అనేసి చాలా మంది అడిగిన ప్రశ్న. అది ఏంటంటే చాలా ఎక్కువ మంది ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఫలానా సబ్జెక్ట్ లో జాబ్ రావడానికి ఏదైనా ఛాన్స్ ఉందా అనేసి అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సంబంధించి ఆల్రెడీ ఏంటంటే నేను వాళ్ళకి క్లారిటీ అనేది ఇచ్చాను. ఇంకా జాబ్ రావడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది మనం చెప్పేది కాదు, మనం డిసైడ్ చేసేది కాదు. అది కంప్లీట్ గా గవర్నమెంట్ డిసిషన్ అయి ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఆ టైంలో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి ఎంత కట్ ఆఫ్ ఉండాలి, ఆ సబ్జెక్ట్ సంబంధించి ఏ విధంగా కట్ ఆఫ్ అనేది ఇవ్వాలి అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది డెసిషన్. మనం తీసుకునే డెసిషన్ అయితే కాదు. కాబట్టి జాబ్ వస్తుందా లేదనేది మనం డిసైడ్ చేసేది కాదు, కంప్లీట్ గా అది గవర్నమెంట్ డెసిషన్ అనేది చెప్తున్నాం. అలాగే కొంతమంది ఏంటంటే మాకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి జాబ్ వస్తుందా లేదా, తక్కువ మార్క్స్ వచ్చినాయి జాబ్ రావడానికి అసలు కొద్దిగా ఛాన్స్ ఉందా అనేసి అంటున్నారు. గత డిఎస్సీలు మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే కొన్ని డిస్ట్రిక్ట్ లో మార్క్స్ తక్కువ ఉన్నా కూడా డిస్ట్రిక్ట్ లో ఎక్కువ పోస్టులు అనేది ఇవ్వడం వలన కట్ ఆఫ్ అనేది తక్కువ ఉండడం వలన వాళ్ళకున్న రిజర్వేషన్ బట్టి తక్కువ మార్కులు వచ్చినా కూడా ఛాన్స్ అనేది ఉంది. కొంతమందికి ఎక్కువ మార్క్స్ వచ్చినా ఆ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ కాంపిటీషన్ ఉండడం వలన ఎక్కువ కట్ ఆఫ్ అనేది ఉండడం వలన జాబ్ అనేది మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి జాబ్ వస్తుంది లేదు అనేది మనం ఇప్పుడు వచ్చిన మార్క్స్ బట్టి డిసైడ్ చేయలేము. కాబట్టి ఏంటంటే సెలక్షన్ లిస్ట్ వచ్చే వరకు మనం ఏంటంటే జాబ్ వస్తుంది లేదనేది కన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేము. ఇప్పటి వరకు ఏంటంటే డాక్యుమెంట్స్ సంబంధించి చాలా మంది అడుగుతున్న ప్రశ్నలకు క్లారిఫికేషన్ అనేది కొంతవరకు ఇచ్చామనుకుంటున్నాను. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి లేదా సెలక్షన్ ప్రాసెస్ తర్వాత ఉండే డౌట్స్ కొన్ని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. నెక్స్ట్ ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి కొన్ని డౌట్స్, సెలక్షన్ ప్రాసెస్ తర్వాత కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయి కొంతమందికి, అవి కొన్ని ఇక్కడ తీసుకున్నాం, వాటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. అంటే ఇక్కడ ఏం రాస్తామంటే హారిజెంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్. డిఎస్సికి సంబంధించి హారిజెంటల్ రిజర్వేషన్ అనేది అప్లై అవుతుందా లేదా వర్టికల్ రిజర్వేషన్ అనేది అప్లై అవుతుందా అనేసి అడిగారు. మనకి హారిజెంటల్ రిజర్వేషన్ అప్లై అవుతుంది, అలాగే వర్టికల్ రిజర్వేషన్ కూడా అప్లై అవుతుంది. రెండు ఒకేసారి ఈ విధంగా అవుతుందంటే హారిజెంటల్ రిజర్వేషన్ అనేది మనకి స్పెషల్ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ అనేది చెప్పొచ్చు. ఈ హారిజెంటల్ రిజర్వేషన్ లో మనకి కేటగిరీస్ ఏమొస్తాయి అంటే ఉమెన్ రిజర్వేషన్, అలాగే పిడబ్ల్యూడి, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్, నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా, ఇవన్నీ కూడా మనకి హారిజెంటల్ రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది. మరి వర్టికల్ రిజర్వేషన్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే క్యాస్ట్ కు సంబంధించి అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వీటికి సంబంధించి వర్టికల్ రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది అనేసి చెప్పొచ్చు. కాబట్టి డిఎస్సి లో మనకి హారిజెంటల్ రిజర్వేషన్ అప్లై అవుతుంది, అలాగే వర్టికల్ రిజర్వేషన్ కూడా అప్లై అవుతుంది. కానీ కేటగిరీని బట్టి రెండింటికి వేరియేషన్ అనేది ఉంది అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ డౌట్ ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్. ఆల్రెడీ అప్లికేషన్ లో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఇచ్చారు, ఫస్ట్ ఏ జాబ్ కావాలి, సెకండ్ ఏ జాబ్ కావాలి అని ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి డౌట్స్ ఏంటి అంటే రాసిన ఎగ్జామ్ లో ఏ పోస్ట్ కి ఎక్కువ మార్క్స్ అనేవి వచ్చినాయి, దాన్ని బట్టి మనకి పోస్ట్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి అయితే మీరు రాసిన ఎగ్జామ్ లో 2 లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకు ఎక్కువ మార్క్స్ అనేవి వచ్చినాయి, ఎక్కువ స్కోర్ అనేది వచ్చింది అంటే ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే ఉన్న పోస్టుల్లో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ సెలక్షన్ లిస్ట్ బట్టి గవర్నమెంట్ కనుక మీకు వచ్చిన స్కోర్ ని బట్టి పోస్ట్ అనేది కేటాయిస్తే గవర్నమెంట్ డిసిషన్ కు ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ కాకుండా మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చేసుకునే ఛాన్స్ ఉంటే కనుక
అంటే 2 కంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి హైయెస్ట్ స్కోర్ ఉంటే గనక వాళ్ళు ఏంటంటే పోస్ట్ అనేది ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏదైతే కనుక ఏ పోస్ట్ అయితే బెటర్ అనేది చూస్తే మనకి ఇక్కడ కంపారిజన్ అనేది ఒకసారి చూస్తే ఒక వ్యక్తి ఎస్ఏ పోస్ట్ రాశారు, టీజీటీ రాశారు, పీజీటీ కూడా రాశారు. మూడిట్లో కూడా మంచి స్కోర్ అనేది ఉంది, 3 జాబ్స్ కూడా రావడానికి అవకాశం అనేది ఉంది. అలాంటప్పుడు మనకి ఆ మూడిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూస్తే వీటిలో ఏ జాబ్ అయితే బెటర్ అని చూస్తే ఎస్ఏ అలాగే టీజీటీ కంపారిజన్ చేసినప్పుడు ఆ రెండిట్లో ఎగ్జాంపుల్ గా ఎస్ఏ పోస్ట్ రాశారు, టీజీటీ కూడా రాశారు, రెండిట్లో హైయెస్ట్ స్కోర్ వచ్చింది. అలాంటప్పుడు ఆ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే ఏది బెస్ట్ అనుకుంటే మనకి టీజీటీతో కంపారిజన్ చేసినప్పుడు ఎస్ఏ పోస్ట్ అనేది బెటర్ అనేది చెప్పొచ్చు. కాబట్టి ఎస్ఏ టీజీటీ 2 క్వాలిఫై అయిన వాళ్ళు ఎస్ఏ పోస్ట్ అనేది తీసుకుంటే మంచిది. ఇంకొంతమంది ఎస్ఏ పోస్ట్ టీజీటీ పోస్ట్ రాశారు, ఆ రెండిట్లో ఏది బెటర్ అనేది చూసుకుంటే కనుక అంటే రెండిట్లో హైయెస్ట్ మార్క్స్ అనేవి వచ్చినప్పుడు 2 జాబ్లు రావడానికి ఛాన్స్ ఉన్నప్పుడు ఏ పోస్ట్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వాలి లేదా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎస్ఏ పోస్ట్ కంటే పీజీటీ పోస్ట్ అనేది తీసుకుంటే మంచిది. ఎందుకంటే శాలరీ అనేది పీజీటీ పోస్ట్ లో ఎస్ఏ పోస్ట్ తో పోలిస్తే మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, శాలరీ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి పీజీటీ పోస్ట్ అనేది ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. ఒకవేళ ఒకే పోస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఆ ఒకటే కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉన్న పోస్టుల్లో ఏదైతే బెస్ట్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మేనేజ్మెంట్ సెలెక్షన్. మనకి స్కూల్ కి సంబంధించి పోస్టులు అనేవి ఏంటంటే మనకి పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే వివిధ రకాల స్కూల్స్ కి సంబంధించి ఇచ్చారు. అంటే ఏపీ మోడల్ స్కూల్స్ అని, రెసిడెన్షియల్ స్కూల్స్ అని, తర్వాత ట్రైబల్ కి సంబంధించి ఆశ్రమ్ స్కూల్స్ అని, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి వాటిలో ఏ మేనేజ్మెంట్ అయితే బెటర్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ డిసైడ్ చేస్తే కనుక మీరు ఆ గవర్నమెంట్ ఇచ్చిన డెసిషన్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ కనుక మీకు ఛాన్స్ ఇస్తే ఏ మేనేజ్మెంట్ బెటర్ అనేది మీరు ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ సర్వీస్ డిఈడి. అంటే ఎవరైతే ఎస్జిటి పోస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారో, ఎస్జిటి జాబ్ అనేది చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే ప్రమోషన్స్ కోసం నెక్స్ట్ ఎస్సీఏగా వెళ్ళడానికి డిఈడి అనేది అవసరం అవుతుంది. కాబట్టి సర్వీస్ లో ఉంది అంటే జాబ్ చేస్తూ చదువుకోవడానికి అవకాశం ఉందా అనేసి చాలా మందికి డౌట్ అనేది ఉంది. అంటే రెగ్యులర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా ఓ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలని చాలా మందికి డౌట్ గా ఉంది. ఇన్ సర్వీస్ డిఈడి అనేది చేయాలి అనుకుంటే కనుక రెగ్యులర్ సర్టిఫికేట్ కావాలి అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే ఇన్ సర్వీస్ లో ఉండి బీఈడి అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. రెగ్యులర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. మరి నెక్స్ట్ కేటగిరీస్ బీసీ ఓసీ ఏంటంటే ఓపెన్ లోనే బీఈడి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం అనేది లేదు అనేసి చెప్తున్నాం. కాబట్టి ఇన్ సర్వీస్ బీఈడి అనేది ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే జాబ్ చేసుకుంటూ చదువుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే స్టడీ లీవ్ అనేది ఉంటుందా అంటే ఇప్పుడు ఎస్జిటి వాళ్ళని చూసుకుంటే కనుక వాళ్ళు జాబ్ చేస్తూ స్టడీ లీవ్ అనేది పెట్టుకోవచ్చా అనేసి అంటే స్టడీ లీవ్ కి సంబంధించి కంపల్సరీగా ఏంటంటే శాలరీ అనేది కట్ అవుతుంది అనేసి చెప్తున్నాం. అంటే ఈ స్టడీ లీవ్ కి సంబంధించి కంపల్సరీగా లీవ్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాలరీ అనేది కట్ అవుతుంది అనేసి చెప్తున్నాం. కాబట్టి ఇప్పటి వరకు ఏంటంటే డౌట్స్ కి క్లారిఫికేషన్ అనేది ఇచ్చాం. అయితే ఎక్కువ మంది ఒకే క్వశ్చన్ గురించి అడిగారు కాబట్టి అలాంటి ప్రశ్నలు మాత్రమే తీసుకుని చెప్పాం. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది.